Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో మొత్తం భారం తీర్చేసుకున్నారు. పిల్లల్ని బీటెక్లో జాయిన్ చేయించారు. సో ప్రశాంతంగా కూర్చొని ఉండొచ్చు. అని ఇప్పటి నుంచే మొత్తం స్టార్ట్ అవుద్ది అనమాట. సో రోడ్ మ్యాప్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో పిహెచ్డి చేశాను. కాబట్టి కొంతమేర ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రకారం ఎలా చదివితే బాగుంటుంది ఏందనేది నేను స్టూడెంట్స్కి ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు అండ్ అదర్ కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకున్నట్లయితే, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి మీ పిల్లలు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. సో ముఖ్యంగా ఏమేమి ఫ్యూచర్ స్కోప్ ఉంది, ఎటువంటి సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఏ ఏరియాలో మనకు రేపు జాబ్ ఆపర్చునిటీ రాబోతున్నాయి. ఇక్కడ మనం ఎంత గైడ్ చేసినప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ ఈ బ్రాంచ్ పట్ల స్టూడెంట్స్కి పేరెంట్స్కి అవగాహన అనేది లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ సర్క్యూట్ బ్రాంచెస్లో దీనికి మించిన బ్రాంచ్ లేదు. లేనిపోయిన అపోహలు అనమాట దీని మీద. ఈ బ్రాంచ్ టఫ్ అని, ఇది చాలా హార్డ్ అని, జాబ్స్ రావని. అండ్ కొంతమంది ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ఆన్లైన్లో చెప్పేటోళ్ళు వాళ్ళకి ఫిజిక్స్ చెప్పుకుంటూ ఈ బ్రాంచ్ గురించి కొన్ని నెగిటివ్ చెప్పడం చేస్తూ ఉంటారు అనమాట. ఏం చేయాలి అలాంటి వాళ్ళ గురించిగా? ఇవన్నీ అబద్ధాలు. బెస్ట్ బ్రాంచ్ బెస్ట్ స్టూడెంట్కి. ఇక్కడ ఏంటంటే టాప్ స్టూడెంట్స్ సిఎస్సి, తర్వాత ఈసీ, ట్రిపుల్ ఈ అలా తీసుకుంటారు అనమాట. కానీ ఒక టాపరు ఈ బ్రాంచ్ తీసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట. నా స్టూడెంట్స్ ఎంతోమంది ఐటీ ఇండస్ట్రీలో, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో అండ్ సివిల్ సర్వీసెస్లో కూడా ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ వచ్చేటువంటి బ్రాంచ్. అండ్ దానికంటే ముందు మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు వీరికి ఎటువంటి కెరీర్ సెటప్ సూటబుల్ అవుతుంది, అసలు వీళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉంది, వీళ్ళ అనలిటికల్ స్కిల్స్ ఎంత ఉంది, ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే రేపు వీళ్ళు జేఈ మెయిన్స్ ఎంత పర్సంటేజ్ తీసుకురాగలుగుతారు అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఆన్లైన్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా మీ పిల్లల్ని తెలుసుకొని ఖచ్చితంగా మీకు గైడ్ చేయగలుగుతాను. ఈ 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడే వీరి గురించి మనం తెలుసుకున్నట్లయితే చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే మనం సరి చేయొచ్చు. కాబట్టి ఫర్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక సండే కానీ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా స్టూడెంట్స్ ఫ్రీ ఉన్నప్పుడు ఆన్లైన్లో మా యొక్క స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేసుకోండి. కండక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక 85 పేజీల రిపోర్ట్ ఇస్తాను. మీ పిల్లల గురించి మీకు చెప్తాను. దాన్ని బట్టి రేపు ఫర్దర్గా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, వీళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేయాలి, వీళ్ళ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, వీళ్ళ వీక్నెస్ ఏరియా ఏంటి, రేపు మీరు అనుకున్నటువంటి కెరియర్లో వీళ్ళు సూటబుల్ అవుతారా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా యొక్క స్కిల్ టెస్ట్ గురించి తెలుస్తుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ, ఇక ఎవరైతే ఎలక్ట్రికల్ బ్రాంచ్ తీసుకున్నారో వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ ఇయర్ సో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ బ్రాంచ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏ బ్రాంచ్లో ప్రస్తుతానికి జరగట్లేదు. సో మీకు ప్రీవియస్గా కూడా ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ చూపించినప్పుడు మీకు చూపించా. ఎలక్ట్రికల్ వెహికల్, సెమీ కండక్టర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ ఏరియాస్లో కూడా వీళ్ళకి రేపు మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. ముఖ్యంగా మనం తీసుకునే ఫస్ట్ ఇయర్లో మీరు ఏం చేయాలనుకున్నట్లయితే, ఫస్ట్ ఇయర్లో మీకు బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఉంటుంది అనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. వాటి మీద మీరు ఫోకస్ చేయండి. అదేవిధంగా మీకు సి అండ్ పైథాన్ కూడా మీకు చెప్తారనమాట. ఇవి చాలా చాలా అవసరం మనకు కూడా. మేము ఎలక్ట్రికల్ తీసుకున్నాం మాకు సంబంధం లేదు అనుకోవద్దు. ఇవే మనకు అవసరం. మన మ్యాట్లాబ్ అనేది దీని మీద బేస్ రన్ అయ్యేది అనమాట. కాబట్టి సి, పైథాన్ మీద మీరు నేర్చుకోండి. అండ్ మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా అవసరము ట్రిపుల్ ఈ అండ్ ఈసీ స్టూడెంట్స్కి. కాబట్టి ఆ మ్యాథమెటికల్ ఫండమెంటల్స్ అయితే ఉన్నాయో, క్యాల్కులస్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ కామన్గా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం ఇంగ్లీష్లో మాట్లాడడమే కాదు, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి అనేదే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడాలి. బట్ ఇంకా వేరే విధంగా కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, టెక్నికల్ రైటింగ్ కావచ్చు, ఇంగ్లీష్ స్పీకింగ్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో ఫోకస్ చేయాలన్నమాట, మినిమం అనమాట. కాబట్టి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, కన్సిస్టెన్సీ అండ్ క్యూరియాసిటీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వీటన్నిటి మీద వర్క్ చేస్తే తప్ప రేపు మీకు ప్లేస్మెంట్స్లో కూర్చునేటువంటి ధైర్యము అవన్నీ వస్తాయి అనమాట. కాబట్టి ఫస్ట్ ఇయర్లో
సి పైథాన్ ప్రోగ్రామింగు, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్ మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ తీసుకున్నట్లయితే సెకండ్ ఇయర్‌లో మన కోర్ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితాయనమాట. ఎలక్ట్రికల్ మిషన్స్ అంటే డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, కంట్రోల్ సిస్టము, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్ అనేవి మనకి సెకండ్ ఇయర్ నుంచే. కొంత సిలబస్ అనేది R25 రెగ్యులేషన్ అనేది చాలా అడ్వాన్స్డ్ సిలబస్‌గా ఉంది. అన్ని బ్రాంచెస్‌తో పోల్చినట్లయితే ఎలక్ట్రికల్ సిలబస్ అనేది చాలా చాలా బాగా డెవలప్ అయిందనమాట. కొంత మన జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ తీసుకున్నా కానీ మంచి వర్కౌట్ చేసింది. బాగుంది ఇప్పుడు సిలబస్. ఐఐటీలు, ఎన్ఐటీలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొంత అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 2 ఫోకస్ చేసుకుంటుందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్‌లోనే మన కోర్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి కొంత వాటి మీద గ్రిప్ తెచ్చుకోండి. మీకు వీటిలో ఏ సబ్జెక్ట్ అనేది మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందో కూడా ఒకసారి మీకు మీరు అనలైజ్ చేసుకోండనమాట. అలానే కొంత మీకు సిలబస్‌లో కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి డేటా స్ట్రక్చర్ ఆల్గారిథము. అది వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్లయితే ఓకే. లేకపోతే మీరు బయటైనా గానీ ఇది నేర్చుకోవాలనమాట మీరు. అర్థమైందా? సో, ఎలక్ట్రికల్ అయినంత మాత్రాన మీది కోరు, మాకు సంబంధం అనుకోవద్దు. ఖచ్చితంగా ఇది ఉండాలి. దాంతో పాటు మనకిక్కడ స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట మనకి. అంటే ఏదైతే రేపు జాబ్‌కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్ ఏదైతే ఉంటాయో, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇది ఈసీకి సంబంధించిందే. ట్రిపుల్ ఈ చదివితే ఈసీ చదివినట్టే నా దృష్టిలో. ఎంబెడెడ్, ఎలక్ట్రికల్ వెహికల్, పవర్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా వీఎల్ఎస్ఐ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, పవర్ సిస్టమ్ అండ్ అదేవిధంగా సాఫ్ట్‌వేర్ కూడా పోవచ్చు. అందుకని నేను ట్రిపుల్ ఈని ఎందుకు అంటున్నా అంటే, ఇటు ఎలక్ట్రానిక్స్ సైడు, అటు ఎలక్ట్రికల్ సైడు, అటు సాఫ్ట్‌వేర్ సైడు. కాబట్టి నువ్వు డిసైడ్ చేసుకో. సెకండ్ ఇయర్ రాగానే నీకు అర్థమైపోద్ది. ఒరేయ్! మనకి ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ అనిపిస్తుందా? కొంత సాఫ్ట్‌వేర్ సి, పైథాన్ నేర్చుకుంటారు. అదేవిధంగా ఇది డీఎస్ఏ కూడా నేర్చుకోమంటున్నారు కాబట్టి కొంచెం అర్థమైపోద్ది. అరే! మనం ఎటువైపు ఫోకస్ పెడితే కొంచెం బాగా అనిపిస్తుంది అని తెలిసిపోద్ది కాబట్టి, దాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా మన సెకండ్ ఇయర్ లెవెల్ నుంచే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ బ్రాంచ్‌లో. బట్ ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీద మినీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ నీకు ఇంట్రెస్ట్ అనిపించిందో, ఆ సబ్జెక్ట్‌ని బేస్ చేసుకున్న చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అండ్ నువ్వు క్లాస్‌లో అయితే నేర్చుకున్నావో వాటి మీద అప్లై చేయటము. కొంత మీరు డాక్యుమెంట్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఫండమెంటల్స్ కోర్ యొక్క ఫండమెంటల్స్ దృష్టి పెట్టండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా మీరు చేసే విధంగా రెడీగా ఉండాలన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్స్ అనమాట. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మ్యాట్లాబ్, సిములింక్, ఈట్యాప్, ఎలక్ట్రికల్ క్యాడ్, ఆటో క్యాడ్. వీటి మీద ఖచ్చితంగా మీకు వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలి, వాటిలో ఎట్లా మనం సర్క్యూట్స్ బిల్డ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ సాఫ్ట్‌వేర్స్ మీకు వచ్చి ఉండాలన్నమాట. ఈ టూల్స్ అన్నీ కూడా. వాటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఒక కోర్ ప్రాజెక్ట్, ఒక ఎంబెడెడ్ గానీ, ఆటోమేషన్ గానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ కొంత ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఒక 2 ప్రాజెక్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా చేసినట్లయితే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఆఫ్‌లైన్ ఇంటర్న్‌షిప్పా? ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్పా? మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ అది కూడా పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ వచ్చే విధంగా చూడండి. ఒకవేళ పెయిడ్ రాకున్నట్లయితే ఒక మంచి కంపెనీలో అయినా మీరు ఇంటర్న్‌షిప్ అనేది ఖచ్చితంగా తెచ్చుకున్నట్లయితే కొంత ఐఐటీ, ఎన్ఐటీలలో, ట్రిపుల్ ఐటీలలో గవర్నమెంట్ కంపెనీస్ మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారన్నమాట స్టూడెంట్స్‌ని. మెకానికల్ స్టూడెంట్స్‌ని చాలామందిని ఇయర్ ఐఐటీస్‌లో గవర్నమెంట్స్ కంపెనీస్ తీసుకెళ్ళాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ వీటన్నిటి మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది థర్డ్ ఇయర్‌లో. అంటే ఈ సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ ఖచ్చితంగా మీరు థర్డ్ ఇయర్‌లో చేయాలి. ఒక 2 ప్రాజెక్ట్స్ మీరు చూసుకున్నారన్నమాట. ఎందుకంటే మనకు దాదాపు సెకండ్ ఇయర్ లెవెల్ కల్లా కోర్ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. కొంత స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అనేవి ఎలక్ట్రికల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు థర్డ్ ఇయర్ నుంచి కాబట్టి వాటన్నిటి మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికల్లా దాదాపు మీకు యొక్క మీ రెజ్యూమ్, ప్లేస్‌మెంట్స్ వాటి మీదనే మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెజ్యూమ్, మీ ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏదైతే మీకు గిట్‌హబ్, లింక్డ్ఇన్ వాటిలలో మీ పోర్ట్‌ఫోలియో ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ఎట్లా, గ్రూప్ డిస్కషన్ ఎట్లా అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొద్దిగా మీరు మంచిగా చదువుతున్నట్లయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అదర్ బ్రాంచెస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంత మీకంటే టాపర్స్ అయి ఉండే అవకాశం ఉంది కాబట్టి వారిలలో మనం వారిని ఎలా బీట్ చేయాలి గ్రూప్ డిస్కషన్ అనేది కూడా కొంత మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఖచ్చితంగా మీరు ఆఫ్ క్యాంపస్ అయినా, ఆన్ క్యాంపస్ అయినా అప్లై చేసుకొని దానికి ఖచ్చితంగా కొన్ని టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీలో కాన్ఫిడెన్స్ పెరిగి
దానికి రెడీగా ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఒక్క మన కోర్ బ్రాంచ్ చదివే వాళ్ళు ఆఫ్‌లైనే కాకుండా అది ఆన్‌లైన్ ఏదైతే ఆన్ క్యాంపసే కాకుండా హాఫ్ క్యాంపస్ కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇట్లా 4 ఇయర్స్ గనక మీరు దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్లేస్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్, యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కన్సిస్టెన్సీ, దాంతో పాటు ఏదైతే మనకి ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయో మ్యాట్లాబ్, సిములింక్, ఆటోక్యాడ్, ఈట్యాప్, ఇట్లా మనకి కొన్ని పిఎల్సి, స్కాడా లాంటివి ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏందంటే మీకు చాలా అవకాశాలు ఎక్కువ ఎలక్ట్రికల్ వాళ్ళకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబెడెడ్ అంటే ఈసీకి సంబంధించింది, ఎలక్ట్రికల్ వెహికల్ ఇది ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ మూడింటికి సంబంధించింది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మన అవసరం, సెమీకండక్టర్, విఎల్ఎస్‌లో కూడా మన అవసరం ఉంటుంది. పవర్ సిస్టమ్ అంటే ఎలక్ట్రికల్ ఏరియా, ఎక్స్ట్రాగా సాఫ్ట్‌వేర్ కూడా పోవచ్చు. బట్ ఇక్కడ చూసుకోండి మీకు ఎన్ని ఏరియాస్ మీకు ఓపెన్ అయి ఉన్నాయో ఎలక్ట్రికల్ వాళ్ళకి. అందుకని చెప్పానన్నమాట. ఎంబెడెడ్‌లో మీరు ఉన్నట్లయితే మీకు ఎంబెడెడ్ సి వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి సి మీద ఫోకస్ చేయాలి. మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్స్ చదువుతారు మీరు. ఐఓటీ సెన్సార్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. స్పెషలైజేషన్ ఒక ఎలక్టివ్ తీసుకోవాలి మీరు. కాబట్టి ఇది ఎంబెడెడ్ సిస్టమ్ వైపు వెళ్ళొచ్చు మీరు. అదేవిధంగా ఈవీ వెహికల్స్ మీరు రేపు ఎలక్ట్రికల్ వెహికల్ వైపు వెళ్దాం అనుకోండి, కొంత పవర్ ఎలక్ట్రానిక్స్, మోటార్ డ్రైవ్స్ అనమాట. అంటే ఇటువంటి మోటార్స్ వాడతాము, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, అండ్ ఈవీ సిస్టమ్ ఇది కూడా సబ్జెక్ట్ ఉంటుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇవన్నీ మీకు నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వైపు మనం వెళ్ళాలనుకున్నప్పుడు మీకు పిఎల్సి, స్కాడా, ఇండస్ట్రియల్ నెట్వర్క్స్, రోబోటిక్స్ అండ్ డ్రైవ్స్, హెచ్ఎంఐ సెన్సార్స్ వీటి మీద ఐడియా ఉండాలన్నమాట. విఎల్ఎస్ఏ మీద పోయినా కానీ కొంత డిజిటల్ ఐసీ డిజైన్స్, ఇట్లా మీకు లేఅవుట్ యొక్క బేసిక్స్ ఇవన్నీ తెలుసుండాలన్నమాట. వీటన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక మీకు పవర్ సిస్టమ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అనుకున్నట్లయితే పవర్ సిస్టమ్, ప్రొడక్షన్, ఫ్యాక్స్, హెచ్విడిసి, ఆర్ఈఎస్ అనమాట. వీటి మీద మీకు కాన్సెప్ట్స్ బాగా వచ్చి ఉండాలి. లేదు మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సెకండ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఈసీ, ట్రిపుల్ఈతో పాటు ఐటీ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు. చాలామంది చదువుతున్నారు. డిఎస్ఏ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, క్లౌడ్, ఇట్లా వాటి మీద మీకు కొంత గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మూడు వైపులా పోయి ఆగం కాకుండా మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్స్ వైపా, ఎలక్ట్రికల్ వైపా, కంప్యూటర్ సైన్స్ వైపా, లేదంటే వాటి కంప్యూటర్స్ అప్లికేషన్స్ మన సబ్జెక్ట్లో అప్లై చేయొచ్చా అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు కొంత ఫైనల్ ఇయర్ వచ్చే వరకల్లా మీకు అవగాహన వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్స్కి అయితే ఎటువంటి కొదవ లేదు. గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో మీకు ఈ సిఎస్సి, ఈసీతో పోలిస్తే ఎలక్ట్రికల్ వాళ్ళకి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత గేట్ మీరు ప్రిపేర్ అయినప్పటికి కూడా ఐఐటీస్లో వెళ్తే అక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి. లేదంటే గేట్ స్కోర్ ద్వారా కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇట్లా మీరు కెరియర్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంత హార్డ్ అంటారు సబ్జెక్ట్, హార్డ్ కాదు. ఎవరైతే చదవరో వాళ్ళకి హార్డే అనమాట. చదివే వాళ్ళకి చాలా సబ్జెక్ట్ ఈజీ. ఎందుకంటే నేను చదివానంటే మీ అందరూ కూడా చదువుతారనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు పెద్ద గైడెన్స్ అనేది లేదు. ఏదో బుక్స్ అన్నీ కూడా ఫారెన్ బుక్స్ ఉండేవి. సొంతంగా మేమే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటోళ్ళం. ప్రొఫెసర్ చెప్పింది సగం అర్థమైంది, సగం అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ కూడా మా ఓన్‌గా మేము చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు పీహెచ్‌డీ లెవెల్‌కి వెళ్ళామనమాట. కాబట్టి మీరు కూడా కొంత మీ ఓన్ ప్రిపరేషన్ గనక చేసుకున్నట్లయితే కొంత సాఫ్ట్‌వేర్స్, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్ సంబంధించినటువంటి ఏరియాస్ అవన్నిట్లలో మీరు ఇంటర్న్‌షిప్స్ వచ్చే విధంగా మీరు రెడీ చేసుకున్నట్లయితే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజినీరింగ్ బ్రాంచ్. ఏఐకి ఎటువంటి మీరు భయపడాల్సిన పని లేదు. ఈ బ్రాంచ్ ఏఐని టచ్ చేయలేదు. ఏఐ వల్ల ఈ బ్రాంచెస్‌కి ఈసీ, ట్రిపుల్ఈకి ఇంకా అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోండి. మంచి ప్లేస్‌మెంట్ తెచ్చుకునే విధంగా మీరు చూసుకోండనమాట. ఇది స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ రోడ్ మ్యాప్ అనమాట. ఖచ్చితంగా మీకు మంచి బ్రాంచ్‌లో మీరు జాయిన్ అయ్యారు. ధైర్యంగా ఉండండి. చాలా ఈజీగా ఉంటుంది. ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయండి. దానికి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోండి. థర్డ్ ఇయర్ కల్లా మీరు ఎటువైపు వెళ్ళాలో డిసైడ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనమాట. సో ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రోడ్ మ్యాప్ అనమాట. అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవాలనుకున్నా, వారి భవిష్యత్తుని మీరు మంచిగా నిర్మించాలనుకున్నా, రేపు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో వారి యొక్క స్కిల్స్, వారి యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలనుకున్నా, ఒక్కసారి క్రాస్ వెరిఫై చేయించుకోండి నాతోని. చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఈ టెస్ట్ అనేది. రేపు పిల్లలు ఏ రేంజ్ వరకు వెళ్ళగలుగుతారు అనేది కూడా తెలిసిపోద్ది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.